టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కమెంట్స్. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పరకామణి కేసులో పిట్టకథలు చెప్తున్నారు. పరకామణి కేసులో రవికుమార్ చేసిన చోరీకి థెఫ్ట్ ని గిఫ్ట్ గా, దొంగను దాతగా చేసినప్పుడు ఎందుకు మీరు సంతకాలు పెట్టారు? నిన్న పరకామణి అంశంలో సిబిసిఐడి అధికారులు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విచారణ పిలిచినట్టు సందర్భంలో వారి మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా, బాధపడే విధంగా వారు మాట్లాడారు. వారు పరకామణి గురించి అడిగితే పెట్టకథలు చెప్తారు. నైల్ నది అంటాడు, వర్షం చిరుకులు అంటాడు. అయ్యా బుద్ధుందా నీకు? పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి నన్ను తగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్దపు అసత్య ప్రచారం చేస్తావు. అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వెందుకు సంతకం చేశావు? నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా, ఆ రోజు ఎందుకు సంతకం చేశావు? దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది. ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు, రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది. పరకామణి అంశం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో సీసీటీవీ ఫుటేజెస్, ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది. ఆ రోజు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు? కొండ మీద 5 లడ్లు 10 లడ్లు బ్లాక్ లో అమ్మితే రిమాండ్ పంపించిన సందర్భాలు నీకు తెలియదా? అలాంటప్పుడు పరకామణి విషయంలో గాని మిగతా అంశాల్లో మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేసి, లోక్ అదాలత్లో పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలోనే జరిగింది. కాబట్టి ఏదో మీరు ఏమి తెలీదు, మీరు నాటకాలు ఆడేది ఇవందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ భాషా ప్రావీణ్యం గురించి ఏదైనా చెప్పుకోవాలంటే మీరు ఏదైనా సభలు పెట్టి చెప్పుకోండి, ఇది ఉన్న తప్పట్లు కొడతారేమో గానీ భగవంతుడి విషయంలో అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి. ఖచ్చితంగా పరకామణి అంశంలో రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో అందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఆ నిందితులందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.